మనం రోజూ మన చుట్టూ ఎన్నో విషయాలు చూస్తుంటాం కదా, ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో. అలాంటి ఒక నగరంలో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ముందు రోజూ కనిపించే ఓ సాధారణ దృశ్యం వెనుక ఒక తండ్రి ప్రేమ, ఆయన చేసిన త్యాగం దాగి ఉన్నాయి. కొన్నిసార్లు పైకి కనిపించేదానికి దాని వెనుకున్న నిజానికి అస్సలు సంబంధమే ఉండదు. అలాంటి ఓ కథే ఇది. ప్రతిరోజూ ఒకే చోట రెండు వేర్వేరు ప్రపంచాలు కనిపించేవి. ఒకటేమో ఖరీదైన కార్లో ఆఫీస్కి వచ్చే రాహుల్ అనే ఓ యంగ్ ప్రొఫెషనల్. రెండోది అదే కంపెనీ గేటు బయట ఎండలో కూర్చుని పాత చెప్పులు కుట్టుకునే ఓ ముసలాయన. వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా చెప్పక్కర్లేదు, చూస్తేనే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో రాహుల్ రోజూ ఆ ముసలాయన్ని గమనించేవాడు. ముఖ్యంగా అతని కళ్ళు ఎప్పుడూ ఆ ముసలాయన కాళ్లవైపే వెళ్లేవి. ఎందుకంటే ఆయన వేసుకున్న చెప్పులు అవి పూర్తిగా చిరిగిపోయున్నాయి. కుట్లు వేసి వేసి అసలు చెప్పు ఎలా ఉందో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. అది చూసి రాహుల్కి ఒక్కటే కన్ఫ్యూషన్. రోజూ ఇంతమందికి చెప్పులు కుడుతున్నాడు, వందల్లో సంపాదిస్తున్నాడు, మరి తనకోసం ఓ కొత్త జత చెప్పులు కొనుక్కోలేడా? ఏంటి ఈయన ఇంత పిసినారి అని రాహుల్ మనసులో అనుకునేవాడు. ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాడు, ఈయన మహాపిసినారి అని. చూసి ఒకరోజు రాహుల్కి ఓపిక నశించింది. తనలో తను అనుకోవడం కాదు, నేరుగా అడిగేయాలని ఫిక్స్ అయ్యాడు. అంతే, కారు ఆపి థంగా ఆ ముసలాయన దగ్గరికి వెళ్లాడు. మనసులో ఎప్పుట్నుంచో ఉన్న ఆ ప్రశ్నను బయటపెట్టేశాడు. రాహుల్ అస్సలు మొహమాటం లేకుండా కాస్త గర్వంగానే అడిగాడు. ఆ ప్రశ్నలో చులకన భావముంది, ఏదో తీర్పు చెప్పినట్టుంది. కాని సరిగ్గా ఆ ప్రశ్న దగ్గరే కథ మొత్తం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆ మాటలకి ఆ ముసలాయనకు కోపం రాలేదు, అవమానంగా ఫీలవ్వలేదు. దానికి బదులుగా ఆయన ముఖంలోకి ఒక చిన్న నవ్వొచ్చింది. చాలా ప్రశాంతంగా పక్కనే ఉన్న తన పాత సంచిలో చెయ్యి పెట్టాడు. ఏమైనా డబ్బులు తీస్తాడేమో అనుకున్నాడు రాహుల్. కాని ఆ సంచిలోంచి బయటకొచ్చింది ఒక ఫోటో. అది నలిగిపోయుంది. ఆ ఫోటోలో ఒక అబ్బాయి పెద్ద యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకుంటున్నాడు. ఆ ఫోటోని చాలా గర్వంగా రాహుల్కి చూపించాడాయన. అప్పుడు చెప్పాడా మాట. ఆ గొంతులో వినిపించిన గర్వానికి రాహుల్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టయింది. అసలు ఒక జత చిరిగిన చెప్పులు ఒకరికి గర్వకారణం ఎలా అవుతాయి? ఆ తర్వాత అసలు కథ చెప్పడం మొదలుపెట్టాడా పెద్దాయన. తను ఈ చిరిగిన చెప్పులు వేసుకునే అందరి చెప్పులు కుట్టాడట. అలా వచ్చిన ప్రతి రూపాయి, ప్రతి పైసా తన కొడుకు చదువు కోసం పంపించాడు. ఆ కష్టం, ఆ త్యాగం వల్లే ఈరోజు తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఇంకా లోతైనది. ఆ చెప్పులు కేవలం చెప్పులు కాదు, ఆయన కష్టానికి, పట్టుదలకి, ఒక తండ్రిగా ఆయన చేసిన త్యాగానికి నిలువుటద్దమన్నమాట. వాటిని చూసినప్పుడల్లా తన ప్రయాణం మొత్తం గుర్తొస్తుంది. ఆ మాటలు విన్నాక రాహుల్కి నోట మాట రాలేదు. ఒక్కసారిగా తన అహంకారం, తన జడ్జ్మెంట్ అన్నీ పగిలిపోయాయి. తన కళ్ల ముందున్నది ఒక మామూలు చెప్పులు కుట్టే వ్యక్తి కాదు, ప్రేమకు, త్యాగానికి నిలువుటద్దంలాంటి ఒక అసాధారణమైన తండ్రి అని అప్పుడు అర్థమైంది. సరే, ఈ సంఘటన మనకి ఏం నేర్పిస్తోంది? జీవితం, విజయం, ప్రేమ, వీటన్నిటి గురించి ఈ కథ మనకు చెప్పే పాఠాలేంటో చూద్దాం. ఇది కేవలం రాహుల్కి మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా 3 విషయాలు. మొదటిది అస్సలైన సంపద. అంటే బ్రాండెడ్ వస్తువుల్లోనో, కార్లలోనో కాదు, పిల్లల విజయంలో, తల్లిదండ్రులు పొందే ఆనందంలో ఉంటుంది. రెండోది పని గౌరవం. ఏ పని చిన్నది కాదు. మన కష్టం ఇంకొకరి జీవితాన్ని బాగుచేస్తే అదే మనకు కిరీటం లాంటిది. ఇక మూడోది తండ్రి ప్రేమ. అది పైకి కఠినంగా అనిపించొచ్చు కాని లోపలుండే ప్రతి ఆరాటం పిల్లల భవిష్యత్తు కోసమే. మొత్తానికి ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్ని చూసి మనం ఎన్నో అంచనాలకొచ్చేస్తాం. కాని పైకి కనిపించేదాన్ని వెనక మనకు తెలియని, మనకు కనిపించని కథలు, త్యాగాలు ఇంకెన్నున్నాయో కదా.